హాయ్, ప్రైజ్ లార్డ్. మళ్ళీ ఒకసారి వచ్చాను. కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అని అన్నాను కదా. అసలు మనిషి స్వభావం ఎలా ఉంటుంది? ఒకసారి ఒకలాగా, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా, నచ్చినప్పుడు ఒకలాగా, నచ్చినప్పుడు ఒకలాగా కదా. కొన్ని విషయాలు మనం చాలా నేర్చుకోవాలి, చాలా మార్చుకోవాలి. మార్చుకుంటూ నేర్చుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. నేర్చుకుంటూ మార్చుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మనం చాలా విషయాల్లో మనని మనం సరి చేసుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా మనమేంటో మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. అలా అర్థమైందనుకో, ఎదుటి వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇంకొకటి, మనం ఎదుటి వాళ్ళకి చెప్పే స్థితిలోనికి కూడా వెళ్ళగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత మనం ఏదన్నా చెప్పినప్పుడు వాళ్ళు వింటారు అని అనుకుంటేనే వాళ్ళతో చెప్పండి. లేదు వాళ్ళు వినరు, అబ్బో వీళ్ళు కొంచెం డిఫరెంట్గా అనుకోండి, వాళ్ళకి మీరు చెప్పకపోవడమే మంచిది. నా ఉద్దేశం. వింటారు, పర్వాలేదు, లోబడతారు అనుకోండి, వాళ్ళకి మీరు చెప్పండి, పర్లేదు, విన్నారా, సరి చేసుకుంటారు, లేకపోతే లేదు. కానీ చెప్పడం మాత్రం మర్చిపోదు. వాక్యం సెలవిస్తుంది, మేలైనది చేయనెరింగియు అలాగ చేయకుండా నేడలా వారికి పాపము అని. మరి నీకు నాకు ఎందుకు పాపం? చెప్పడంలో తప్పేం లేదు కదా. సరి చేసుకున్నారా బాగుపడతారు, లేదా వాళ్ళ ఇష్టం. చెప్పడం మందారు. సరే, లోకం గురించి మాట్లాడుకుంటే ఎలా ఉన్నారు మనుషులు? ఎలా ఉన్నా ఇబ్బందే. ఆలోచించారా ఒక్కసారి? మనం పొడుగ్గా ఉన్నామనుకో, అబ్బా పొడుగోడ్రా అంటారు. పొట్టిగా ఉన్నారనుకో, అబ్బా పొట్టోడ్రా అంటారు. లావుగా ఉన్నారనుకో, లావోడు అంటే పర్లే, బండోడా అంటారు. తెల్లగా ఉంటే అబ్బా తెల్లగా ఉంది అంటారు. నల్లగా ఉంటే అబ్బా నల్లగా ఉంది అంటారు. ఎలా చచ్చేదబ్బా లోకంతో? ప్రతిదానికి వంకలు పెడతారే. మనని మనం చేసుకున్నామా? దేవుడే కదా మనని సృష్టించింది. మరి ఎందుకు అర్థం కాదు? పైన తోలు చూడకండి మిత్రమా, పైన శరీరాన్ని చూడకు, మనసు చూడు. ఆ మనసులో ఏముందో చూడు. ఆ మనసులో ఉన్నదాన్ని బట్టి వాళ్ళతో నువ్వు స్నేహం చేయి. పైనకు అందంగా ఉంటే, బైబిల్లో అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అనే వాక్యం సెలవిస్తుంది, తెలుసా? అది మనం ఫాలో అవ్వాలి. అంతేగాని కాసేపు ఉండి, ఈరోజు నువ్వు వయసులో ఉంటావు కాబట్టి చాలా యంగుగా, అందంగా కనిపిస్తావు. కొంచెం వయసు అయిపోతే నీ అందం ఎక్కడికి వెళ్తుంది? నీ కలర్ ఏమైపోద్ది? నీ స్కిన్ ఎంత స్టిఫ్గా ఉంటుందా? ముడతలు వచ్చేస్తాయి, కళ్ళు లొట్టలు పోతాయి, అంత జారిపోతుంది స్కిన్ అంతా. అప్పుడు నువ్వు అందగత్తవా నీకే తెలుస్తుంది. అవునా కాదా? అది కాదు మిత్రులారా. హృదయం చాలా చక్కగా ఉండాలి. నువ్వు ఎలా ఉన్నావో కాదు, నీ పలకరింపు బాగుండాలి. నటిస్తూ పలకరించకండే, హృదయపూర్వకంగా ఇందులో ఏది ఉందో అది మాత్రమే పలకాలి. ఎవరినో మభ్యపెట్టడానికి, అబ్బో వాళ్ళు ఏమనుకుంటారో పలకరించకపోతే అని యాక్టింగ్ చేయొద్దమ్మా. యాక్టింగ్ చేశారనుకో నీకే నష్టం, వాళ్ళకేం నష్టం ఉండదు. వాళ్ళకి ఏం పోయేది లేదు, ఒరిగేది లేదు. అందుకని జాగ్రత్త. ఒకటి, నువ్వు అనుకుంటావు, అబ్బా నువ్వు బాగా పలకరించాను కదా, నమ్మేసారులే అనుకుంటావు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నన్ను ఆయన పరిశీలిస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? నమస్తే.